హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్ఎస్సి వెబ్సైట్లో ఆల్రెడీ ప్రీవియస్గా మనం హోమ్ ఆప్షన్లో మనకు ఉన్నటువంటి డేటా అంతా కూడా ఏ విధంగా మనం చెక్ చేయాలి, వాటిని ఏ విధంగా స్టడీ చేయాలని తెలుసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మార్కెట్ డేటాలో మనం ఈక్విటీ ఆప్షన్స్ గురించి వన్ బై వన్ అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేనట్టయితే పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి గైస్. సో ఈ వీడియో వచ్చి మనకు ఈ యొక్క డెరివేటివ్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మనకు ఆప్షన్ చైన్ని ఏ విధంగా స్టడీ చేయాలని, అదేవిధంగా డెరివేటివ్స్ రిపోర్ట్స్, డైలీ రిపోర్ట్స్, అదేవిధంగా హిస్టారికల్ రిపోర్ట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం గైస్. సో ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి గైస్. సో ఫ్రెండ్స్, మనం ఎన్ఎస్సి వెబ్సైట్ విజిట్ చేసినట్టే ఇక్కడ మనకు హోమ్ పేజ్లో ఆప్షన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం హోమ్ ఆప్షన్ గురించి అయితే చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు మార్కెట్ డేటాలో డెరివేటివ్స్ అనే సెక్షన్ ఉంది కదా. డెరివేటివ్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనమాట. సో ఇందులో మనకు ఆప్షన్స్ ఏ విధంగా స్టడీ చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ చైన్ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క ఆప్షన్ చైన్ని మనం ఎన్ఎస్సి వెబ్సైట్లో ఏ విధంగా స్టడీ చేయాలనేది అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా అయితే నిఫ్టీ ఆప్షన్ చైన్ అయితే వస్తుంది గైస్. ఓకే, నిఫ్టీ ఏదైతే ఆప్షన్ చైన్ ఉందో అది వస్తుంది. ఒకవేళ మనకి వేరే ఇండెక్స్ కావాలనుకోండి, ఇక్కడ మనకు పైన మనకి నిఫ్టీ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇండెక్స్లు వస్తాయి. డెరివేటివ్ ఇండెక్స్లు ఏమన్నా మనకి నిఫ్టీ నెక్స్ట్ 50, ఫిన్ నిఫ్టీ, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అంటే మనకు కావాల్సిన ఇండెక్స్ అయితే మనం ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని దాని యొక్క ఆప్షన్ చైన్ అయితే మనం స్టడీ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఎక్స్పైరీకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎక్స్పైరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఇక్కడ మనం ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఓన్లీ 3 months సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది అనమాట. సో మనకి ఏ మంత్ ఎక్స్పైరీ కావాలో మనం క్లిక్ చేసుకొని పర్టికులర్ మంత్ అని మనం ఆప్షన్ చైన్లో ఈ విధంగా స్టడీ అయితే చేయొచ్చు. సో నేనైతే మీకు నిఫ్టీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఆప్షన్ చైన్ స్టడీ చేసే ముందు ఒకవేళ మీరు ఏదైనా స్టాక్ రిలేటెడ్గా ఆప్షన్ చైన్ చెక్ చేయాలనుకోండి, డైరెక్ట్గా మీరు ఇక్కడ సెలెక్ట్ సింబల్ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు పర్టికులర్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీకు కావాల్సిన స్టాక్ని అయితే క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బజాజ్ ఫిన్సర్వ్ అని స్టాక్ని క్లిక్ చేశాను. సో దీనికి ఎక్స్పైరీ నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను ఈ విధంగా స్టడీ అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం నిఫ్టీ ఆప్షన్ చైన్ ఏ విధంగా స్టడీ చేయాలని అయితే మీకు చూపిస్తాను గైస్. సో మనం ఇక్కడ ఆప్షన్ చైన్ అదేవిధంగా ఎక్స్పైరీ నిఫ్టీకి మనకి వీక్లీ కాంట్రాక్ట్స్ కూడా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ వీకా లేదంటే నెక్స్ట్ వీక్ అనేది అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ని సెలెక్ట్ చేస్తాను. సో ఈ విధంగా ఎలా మనం అనాలిసిస్ చేయాలి, మనం ఈ యొక్క ఆప్షన్ చైన్ రిలేటెడ్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా మనం చూడాలనేది నేను మీకు చెప్తాను గైస్. సో ఇప్పుడు నేను ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకున్నాను కదా, డైరెక్ట్గా ఆప్షన్ చైన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉన్న కాల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇటు సైడ్ ఉన్న అన్నీ కూడా ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు పుట్స్ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ రైట్ సైడ్ మనకు ఇవన్నీ కూడా పుట్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ 2 sectionsకి అయితే ఆప్షన్ చైన్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది గైస్. ఒకటి ఇన్ ద మనీ, అదేవిధంగా అవుట్ ఆఫ్ ద మనీ. ఇన్ ద మనీ అంతా కూడా మనకు ఎల్లో కలర్లో అయితే చూపించడం జరుగుతుంది అనమాట. సో ఆ వైట్ కలర్ అంతా కూడా ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ ద మనీ. ఇక ఇన్ ద మనీ ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ ఏంటి, ఎట్ ద మనీ ఆప్షన్స్ అంటే ఏంటి అనేది అయితే మన యొక్క ఆప్షన్స్ బేసిక్ కోర్స్లో ఉంటాయి గైస్. సో ఆ ప్లేలిస్ట్ని మీరు ఫాలో అవ్వండి. నేను ఒకటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. పుట్స్కి వచ్చేసరికి ఇన్ ద మనీ అనేది ఇక్కడ ఉంటుంది, కాల్స్కి వచ్చేసి ఇన్ ద మనీ అనేది ఇదనమాట. అదేవిధంగా కాల్స్ యొక్క అవుట్ ఆఫ్ ద మనీ ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అనమాట. అదేవిధంగా పుట్స్కి వచ్చి ఇవన్నీ ఈ ఎల్లో కలర్ పైన ఉన్నవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అనమాట. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఈ 4 quadrants. సో మనకు మార్కెట్ ప్రెజెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఇక్కడ చూసినట్లయితే అండర్లయింగ్ ఇండెక్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు నిఫ్టీ 24,800 అంటే కరెక్ట్గా 24,800 దగ్గర అయితే మనకు మార్కెట్ ఉంది. కాబట్టి ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో 24,800 స్ట్రైక్ని మనం అట్ ద మనీకే పిలుస్తాం, ఏటీఎం. ఈ రెండు కూడా ఏటీఎం ఆప్షన్స్. 24,800 కాల్ ఆప్షన్, అదేవిధంగా పుట్ ఆప్షన్ కూడా అట్ ద మనీ ఆప్షన్స్ అనమాట. సో ఇవన్నీ ఇన్ ద మనీ, ఇవి అవుట్ ఆఫ్ ద మనీ. పుట్టుకు వచ్చేసరికి ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ, ఇవన్నీ ఇన్ ద మనీ. సో ఇప్పుడు మీకు ఇన్ ద మనీ ఆప్షన్స్, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్, అట్ ద మనీ ఆప్షన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా స్టడీ చేయాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒక్కొక్క ఆప్షన్ గురించి అయితే నేను మీకు చెప్తాను గైస్. సో ఇక్కడ మనకు స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, స్ట్రైక్ ప్రైస్ అనేది ఏంటంటే మనం ఏదైతే కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నామో 24,800 కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాం, దాన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అంటాం అనమాట. ఓకే, నిఫ్టీ అనేది ఎవ్రీ 50 రూపీస్కి స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తాం అనుకోండి, ఎవ్రీ 100 రూపీస్కి స్ట్రైక్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ 100కి
స్ట్రైక్ ప్రైస్. సో, స్ట్రైక్ ప్రైస్ అనేది స్టాక్ టు స్టాక్ గాని, ఇండెక్స్ టు ఇండెక్స్ గాని మారుతూ ఉంటది. బేస్డ్ ఆన్ దాని యొక్క మూవ్‌మెంట్ బట్టి. దాని యొక్క మొమెంటమ్ ఎంత హెవీగా ఉంటదో దాన్ని బేస్ చేసుకొని స్ట్రైక్ అనేది డిఫరెన్స్ మారుతూ ఉంటదనమాట. సో, ఇక్కడ ఉన్నదంతా కూడా స్ట్రైక్ ప్రైస్. మనం ఏ ఆప్షన్ చూజ్ చేసుకుందామన్నా సరే అది మన ఇష్టం. సో, నిఫ్టీలో చూసినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ 24,800 దగ్గర ఉంది. నేను మార్కెట్ 25,000 దగ్గరికెళ్తదని నేను అనుకున్నాననుకోండి ఎగ్జాంపుల్‌కి, అంటే నా యొక్క అనాలిసిస్‌లో 25,000 మూవ్ అవుతది అనుకున్నాననుకోండి. సో, నేను ఈ యొక్క 25,000 స్ట్రైక్ ఉన్న ఆప్షన్స్ నేను క్లిక్ చేస్తాననమాట. కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంటాను. ప్రస్తుతానికి ఇది నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ ఎంత కనిపిస్తుంది మనకి? రూ. 19. ఎల్‌టీపీ అంటే ఏంటంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట. రూ. 19 అనమాట. ఓకే. ఈ ఎల్‌టీపీని మనం లాస్ట్ అంటే ప్రెజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ పర్టిక్యులర్ స్ట్రైక్‌కి ఏ రేట్ ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. అదే విధంగా పుట్స్‌లో కూడా సేమ్ ఎల్‌టీపీ అనేది ఇక్కడ చూపించడం జరుగుతదనమాట. సో, ఎల్‌టీపీ తర్వాత చేంజ్ కనిపిస్తుంది కదా మనకు. ఈ చేంజ్ అంటే ఏంటంటే పర్టిక్యులర్ ఆప్షన్ ఈరోజు ట్రేడింగ్‌లో ఎంత ఫాల్ అయింది లేదా ఎంత పెరిగిందనేదైతే ఇక్కడ మనకు చూపిస్తదనమాట. సో, ఇక్కడ చూసినట్టయితే 24,800 కాల్ ఆప్షన్ రూ. 54 వరకు కూడా ఈరోజు పడింది. ఫాల్ అయింది. సో, -54 ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 25,000 పుట్ ఆప్షన్ రూ. 23 వరకు పెరిగిందనమాట. సో, ఇది మనకు గ్రీన్‌లో చూపిస్తది పెరిగితే ఆప్షన్ అనేది. సో, ఈ చేంజ్ అనేది పర్టిక్యులర్ ఆప్షన్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనేది మనకు చూపిస్తదనమాట. అదేవిధంగా ఈ బిడ్ క్వాంటిటీ, బిడ్, ఆస్క్ క్వాంటిటీ, ఆస్క్ క్వాంటిటీ అనేది మనకు ఆర్డర్ బుక్ అనమాట. ఓకే. అంటే ఈ పర్టిక్యులర్ ఆ సెకన్‌లో ఎంత క్వాంటిటీ ఏ రేట్‌లో ఆర్డర్ బయ్యర్ ఉన్నాడు. అదేవిధంగా సెల్లర్ ఎంత క్వాంటిటీ ఏ రేట్‌లో సెల్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది ఆర్డర్ బుక్ అయితే ఇక్కడ మనకు చూపిస్తది. దీంతో మనకు పెద్దగా ఏం ఉపయోగం ఉండదు. జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే గైస్ ఇది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఆర్డర్ బుక్‌ని జస్ట్ వీళ్ళు మనకు 2 లేయర్స్‌గా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఐవీ ఇంప్లాయిడ్ వాలటైలిటీ అంటాం. ఈ ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఏంటి? వాల్యూమ్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఓఏ, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సో, ఆప్షన్ గ్రీక్స్ ఇవన్నీ కూడా మన ఆప్షన్స్ బేసిక్ కోర్స్‌లో వస్తాయి. మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి గైస్. సో, ఈ ఇంప్లాయిడ్ వాలటైలిటీ అనేది కాల్ ఆప్షన్స్‌కి ఉంటది. అలాగే పుట్ ఆప్షన్స్ కూడా ఉంటదనమాట. ఈ వాలటైలిటీ అనేది ఎంత ఉందో అనేది ఇక్కడ మనం చూడొచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ ఎలా చేయాలి? అసలు దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది అయితే ఇంప్లాయిడ్ వాలటైలిటీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే వీడియోలో అయితే మీకు చెప్తాను గైస్. సో, ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలనే దానికి మాత్రం నేను మీకు చెప్తున్నాను. ఆప్షన్ చైన్ చూసి మనం ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఓపెన్ ఇంట్రెస్ట్‌ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలనేది అయితే నేను మీకు చెప్తాననమాట. సో, ఇక్కడ ఐవీ ఇంప్లాయిడ్ వాలటైలిటీ మనకి ఏ స్ట్రైక్‌కి ఎంత ఉందనేది ఇక్కడ మనం చెక్ చేయొచ్చనమాట. పుట్ ఆప్షన్స్‌కి అదేవిధంగా కాల్ ఆప్షన్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వాల్యూమ్ కనిపిస్తుంది. సో, వాల్యూమ్ పర్టిక్యులర్ స్ట్రైక్‌లో ఎంత వాల్యూమ్ జనరేట్ అయిందైతే మనకి ఇక్కడ చూపిస్తదనమాట. ఇక్కడ మనం చూస్తే 24,800 కాల్ ఆప్షన్స్‌లో 49,90,000 వాల్యూమ్ అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనం పుట్‌ల వాల్యూమ్ చూస్తే 61,00,000 పైన మనకు వాల్యూమ్ అనేది జరిగిందనమాట. సో, వాల్యూమ్ అనేది ప్రతి కాంట్రాక్టర్ కూడా ఎక్కడ మనకి ఎక్కువ ఉంది, ఇటు సైడ్ కాల్ సైడ్ ఎక్కువ ఉందా, పుట్ సైడ్ ఎక్కువ ఉందా మనం చెక్ చేసుకోవాలి. సో, ఈ వాల్యూమ్ వల్ల మనం మార్కెట్ డైరెక్షన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది ఈ వీడియోలో లాస్ట్‌లో నేను చెప్తాననమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ లాస్ట్‌లో మనకు లాస్ట్ ఆప్షన్‌గా ఇక్కడ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కదా! ఓఏ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది పుట్‌లోను, కాల్‌లో కూడా ఉంటదనమాట. పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్‌లో ఎన్ని కాంట్రాక్ట్‌లు ఈరోజు ప్రస్తుతానికి ఉన్నాయి. ఓకే. ట్రేడ్ అయ్యి ఉన్నాయి. అంటే దీన్ని కాంట్రాక్ట్ రైటింగ్ అనేది ఎంత జరిగిందనేది ఇక్కడ మనం చూడొచ్చు. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ యొక్క చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్‌లో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్‌లో ఎంత ఈరోజు పెరిగిందా? తగ్గిందా? పర్టిక్యులర్ స్ట్రైక్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 24,850 స్ట్రైక్‌లో ఇదే 24,850 కాల్ ఆప్షన్స్‌కి 64,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. రైట్? అయితే ఈరోజు చేంజ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత? 16,000 కాంట్రాక్ట్‌లు పైగా యాడ్ అయినాయి అన్నమాట ఈరోజు. అంటే దీని యొక్క ఒరిజినల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఈ యొక్క 64,000 నుంచి ఈ యొక్క 16,000 తీసేస్తే ఎంతైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటదో అంత నిన్న క్లోజింగ్ టైంకి ఈ కాంట్రాక్ట్ ఉంది. అంటే నిన్నటికన్నా ఈరోజు ఈ కాంట్రాక్ట్‌లో 16,000 కాంట్రాక్ట్‌లు యాడ్ అయినాయి. అదే విధంగా పుట్ ఆప్షన్‌లో మనం చూసాం అనుకోండి, మనకు 15,800 ఇంచుమించు దగ్గరగా 16,000 వరకు కూడా కాంట్రాక్ట్‌లు నెగెటివ్ అనమాట తగ్గినియి. సో, పుట్‌లో మనకు కాంట్రాక్ట్స్ అనేది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్‌లో తగ్గినియి. కాల్ సైడ్ పెరిగినాయి అనమాట. ఈ యొక్క డేటాను మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎటు సైడ్ అయితే ఎక్కువ ఉంటదో అవి మనకు రెసిస్టెన్స్‌గా మనకు చూపిస్తాయి. సో, ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్‌ని ఉపయోగించి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా డ్రా చేయాలైతే నేను మీకు ఇప్పుడు చెప్తాను గైస్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఒక బయ్యర్, ఒక సెల్లర్ ఒక కాంట్రాక్ట్‌ని అగ్రీ చేస్తాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 25,000 కాల్ ఆప్షన్ నేను కొంటున్నాను అనుకుందాం. రూ. 19 ఉంది. ఇప్పుడు నేను ఈ ఆప్షన్ నేను కొంటున్నానంటే అమ్మేవాళ్ళు కూడా ఉండాలి కదా! సో, అమ్మే పర్సన్‌ని సెల్లర్, కొనే పర్సన్ బయ్యర్. ఇది మన అందరికి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, ఒక కాంట్రాక్ట్ 25,000 కాంట్రాక్ట్ ఒకటి ఆన్‌లోకి వచ్చిందంటే, ఒక పర్సన్ సెల్ చేసాడంటే నేను బై చేశాను. అంటే మా ఇద్దరి మధ్య ఒక అగ్రీమెంట్ అనేది జరిగింది. సో, ఈ ఆప్షన్ పెరిగితే ఆ పర్సన్ నాకు డబ్బులిస్తాడు. తగ్గితే ఈ పర్సన్‌కి నేను డబ్బులిస్తాననమాట. సో, ఆ ఒక్కటే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఇందులో యాడ్ అవుద్ది. దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్తాం అనమాట. అర్థమవుతుందా? అంటే ఒక బయ్యర్‌కి, సెల్లర్‌కి మధ్య జరిగిన కాంట్రాక్ట్‌ని మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. అదేవిధంగా వాల్యూమ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకు ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రీమెంట్‌కి ఒక కాంట్రాక్ట్ యాడ్ అయింది. కానీ ఇక్కడ 2 యాడ్ అవుద్ది. ఇది మనకు ట్రాన్సాక్షన్. అంటే ఎలా అంటే, నేను బై చేశాను. ఆ పర్సన్ సెల్ చేశాడు. ఇద్దరికి 2 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో, ఆ 2 ట్రాన్సాక్షన్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను కాంట్రాక్ట్ ఎగ్జిట్ అయిపోయాననుకోండి. ఇక్కడి నుంచి ఒక కాంట్రాక్ట్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్‌లో నుంచి ఒక కాంట్రాక్ట్ పోతది. మైనస్ అయిపోద్ది. ఎందుకంటే నేను ఎగ్జిట్ అయిపోయాను. పర్సన్ కూడా బై చేసే వదిలేసాడు కాంట్రాక్ట్‌ని. బై చేసాడు. నేను సెల్ చేశాను. సో, కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోయింది. ఇక్కడ -1 కింద చూపిస్తది. అంటే ఒక కాంట్రాక్ట్ తీసేసాం. ఓకే. బట్ వాల్యూమ్‌లో ఆల్రెడీ 2 యాడ్ అయినాయి కదా! ఇంతకుముందు ట్రాన్సాక్షన్స్. ఈ 2 పోతాయంటే పోవు గైస్. ఇంకొక 2 యాడ్ అవుతాయి. ఎందుకంటే మాకు మళ్ళీ ఇంకో 2 ట్రాన్సాక్షన్స్ అయినాయి కదా! సో, వాల్యూమ్ అనేది నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్‌గా ఉంటే, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నంబర్ ఆఫ్ అగ్రీమెంట్స్‌గా ఉంటది. అర్థమైంది కదా గైస్! ఇది జస్ట్ ఒక స్మాల్ ఎక్స్‌ప్లనేషన్ అనమాట. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూమ్ గురించి అయితే నేను స్పెషల్ వేరే వీడియోలో సెపరేట్ వీడియోలో అయితే క్లియర్‌గా ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మన ఆప్షన్స్ బేసిక్ కోర్స్‌లో అయితే వస్తది గైస్. సో, ఇప్పుడు మనం ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఉపయోగించి మనం ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేయాలో తెలుసుకుందాం. సో, దానికన్నా ముందు దీని యొక్క కాన్సెప్ట్ ఎలా చూడాలంటే మనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 1,83,000 కాంట్రాక్ట్‌లు అయితే ఇక్కడ ఉన్నాయి. 25,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర. అంటే 1,83,000 మంది బయ్యర్స్ ఉన్నారు ఈ రూ. 19 దగ్గర. అదేవిధంగా సెల్లర్స్ కూడా ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంట్రాక్ట్‌ని నేను బై చేశాననుకోండి నాకు కేవలం రూ. 19 పోతాయి. కానీ సెల్ చేసే పర్సన్‌కి ఎంత పోద్ది? ఎందుకంటే సెల్లర్‌కి హై మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంది మన యొక్క ఇండియన్ మార్కెట్‌లో రైట్? అంటే సెల్లర్ అనేవాడు బయ్యర్ కన్నా కూడా చాలా ఎక్కువ రెట్లు మార్జిన్ అయితే మార్కెట్‌లో డిప్లాయ్ చేయాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్‌కి నేను జస్ట్ ఒక్క కాంట్రాక్ట్ కొంటే నాకు కేవలం రూ. 19 ఖర్చయితే సెల్లర్‌కి రూ. 1,00,000 వరకు ఖర్చవుద్ది. ఎందుకంటే ఆప్షన్ ఎంతైనా పెరగొచ్చు కదా! సో, ఆ విధంగా అనమాట. సో, ఇక్కడ ఎవరు ఎక్కువ స్టడీ చేస్తారు? మనం రూ. 19 అంటే ఈజీగా కొనేస్తాం. ఎందుకంటే 19 కదా! పోతే పోయిందిలే అనే ఉద్దేశం ఉంటది. కానీ సెల్లర్ రూ. 1,00,000 పెట్టాలంటే ఆలోచిస్తాడు కదా! కేవలం ఈ రూ. 19 కోసం ఊరికే రూ. 1,00,000 పెట్టడు కదా! అర్థమైంది కదా! సో, ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్‌ని మనం సెల్లర్ సైడే చూడాలి తప్ప బయ్యర్ సైడ్ అస్సలు చూడకూడదనమాట. ఓకే. ఎందుకంటే సెల్లర్ హై రిస్క్ తీసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతని పాయింట్ ఆఫ్ వ్యూ‌ని ఎక్కువగా విన్ అవ్వడానికి అవకాశం ఉంటది. బయ్యర్ కన్నా కూడా. సో, ఆ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనం చూడాలనమాట. సో, ఇప్పుడు మనం ఈ యొక్క హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉంటదో దాన్ని మనం రెసిస్టెన్స్‌కి అయితే చూడాలి గైస్. మొత్తం ఈ కాల్ ఆప్షన్స్‌లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ మనకు కనిపిస్తుంది? సో, ఇందా మనీలో ఎక్కడా లేదు. ఇక్కడ మనకు 24,800 కాల్ ఆప్షన్ 1,11,000 కాంట్రాక్ట్‌లు ఉన్నాయి. అదేవిధంగా పుట్టు 90,000 కాంట్రాక్ట్‌లు ఉన్నాయి. సో, 900 1,30,000 బట్ పుట్టు 40,000 మాత్రమే. 24,900 అనేది ఒక రెసిస్టెన్స్‌కి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ అనమాట. సో, ఇప్పుడు మనం చార్ట్‌లో దీన్ని మనం ఈ విధంగా డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు 24,900 సో, దీన్ని మనం ఇక్కడ ఒక మార్క్ అయితే చేద్దాం. ఇది మనకు రెసిస్టెన్స్. ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కడికి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది? 25,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది గైస్. 1,83,000 కాంట్రాక్ట్‌ల వరకు కూడా. ఆ తర్వాత హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి చాలా దూరంలో ఉంది. సో, ఈ 2 మనం మేజర్‌గా తీసుకుంటే సరిపోద్దనమాట. ఇది రేపటి కాంట్రాక్ట్. అంటే రేపటికి మనకి రెసిస్టెన్స్‌గా చూసుకున్నట్లయితే. సో, నెక్స్ట్ మనకి 25,000 ఈస్ ద రెసిస్టెన్స్ అనమాట. మేజర్ రెసిస్టెన్స్. అండ్ సపోర్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, సో, 24,800 దగ్గర నియర్లీ 2 సైడ్స్ అంటే కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ కూడా మనకు దగ్గరగానే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది మనకు. రైట్? సో, ఇటు సైడ్ మనకు 90,000 ఉంటే ఇటేమో 1,11,000 వరకు ఉందన్నమాట. సో, నియర్లీ అంటే దీన్ని మనం ఒక ఈక్విలిబ్రియం ఏరియాలో చూడొచ్చనమాట. అంటే 24,800 అనేది మనకు ఒక మ్యాగ్నెటిక్ లెవెల్. అంటే ఆ లెవెల్‌లో మనకి మాక్సిమం సస్టైన్ అవ్వడానికి అవకాశం అయితే కనిపిస్తుందనమాట. అంటే దీన్ని మనం స్ట్రాటజీలో చెప్పుకోవాలంటే లాట్ ఆఫ్ పీపుల్ అనేది 24,800 రేపటికి స్ట్రాటజీ అయితే ఏసారు. అర్థమవుతుందా? మన స్ట్రాటజీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కువ స్ట్రాటజీలో కూర్చున్నారని. ఆ తర్వాత ట్రయాంగిల్ మనకు కనిపిస్తుంది. సో, మేజర్ సపోర్ట్ మనం పుట్‌లో చూసుకుంటే 24,700 కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 24,500 ఇప్పుడు మనం సపోర్ట్ డ్రా చేసినట్టయితే 24,700 మనకు ఒక సపోర్ట్‌లా కనిపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్
24,600 కూడా మనకు ఒక సపోర్ట్‌లో కనిపిస్తుందన్నమాట. సో, ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకొని మనం రేపు ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవాలి గైస్. సో, ఈ రేంజ్‌లో మనకు 24,800 అనేది ఒక ఈక్విలిబ్రియం అంటే మ్యాగ్నెటిక్‌లా ఉంది కాబట్టి 700 అండ్ 800 క్రాస్ చేస్తే ఫర్దర్‌గా నెక్స్ట్ రెసిస్టెన్స్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదంటే ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని చాలా స్ట్రాంగ్‌గా వర్క్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది మనం. సో, ఈ రెండిటి బేస్ చేసుకొని మనం రేపు ఆప్షన్ సెల్లింగ్ గానీ, బయింగ్ గానీ ప్లాన్ చేసుకోవాలి గైస్. సో, ఈ విధంగా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఉపయోగించి మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు మనం వాల్యూమ్‌లో ఇటు సైడ్ కాల్ సైడ్ ఎక్కువ వాల్యూమ్ జనరేట్ అవుతుందా? అదేవిధంగా పుట్ సైడ్ ఎక్కువ వాల్యూమ్ జనరేట్ అవుతుందో మనం చూసుకోవాలి గైస్. సో, ఇటు సైడ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే మార్కెట్ మాక్సిమం అటు సైడే ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా హై వాలటైలిటీ ఉండి మనకు టర్న్ ఓవర్ అంటే మార్కెట్ కొంచెం పైకి కిందకి యూ టర్న్‌లు తీసుకునేటప్పుడు తప్ప రిమైనింగ్ 80% ఆఫ్ ద టైమ్ మార్కెట్ హైయెస్ట్ వాల్యూమ్ ఎటు ఉందో అటే మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది ఉంటదన్నమాట. అయితే ఈ వాల్యూమ్ అనేది ఎన్ఎస్ఈ సైట్‌లో టోటల్ ఆప్షన్ చైన్ యొక్క వాల్యూమ్ ఇక్కడ మనకి ఇస్తున్నారు. టోటల్ సమ్ ఆఫ్ వాల్యూమ్స్ అలాగే టోటల్ సమ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్. అదే వీటిని బేస్ చేసుకొని మనం డైరెక్ట్‌గా డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాల్యూమ్ అనేది ప్రతి కాంట్రాక్ట్‌లో జరుగుతది. లోయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎటు సైడ్ ఉంటే మనకు మార్కెట్ అటే మూవ్ అవ్వడానికి ఉంది. అంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే పుట్ సైడ్ చాలా తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ రైటింగ్ ఉంది కాబట్టి కాల్ కన్నా కూడా సో, మార్కెట్ డౌన్ సైడ్‌కి మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ వీటిని మనం బేస్ చేసుకొని డైరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఉందో టోటల్ ఆప్షన్ చైన్ యొక్క డేటాని వీళ్ళిస్తారు. వీళ్ళే కాదు ఏ బ్రోకర్ అయినా సరే టోటల్ ఆప్షన్ చైన్ యొక్క వాల్యూమ్ గానీ, లేదంటే టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ గానీ అంటే దీన్ని మనం పీసీఆర్ అంటాం. పుట్ టు కాల్ రేషియోను ఈ యొక్క టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్‌తోని పుట్ అండ్ కాల్‌తోని మనం డివైడ్ చేస్తే మనకు వస్తదనమాట పీసీఆర్. ఓకే. ఈ యొక్క పుట్ టు కాల్ రేషియో అనేది ఏంటనేది కూడా మన యొక్క ఆప్షన్స్ బేసిక్ కోర్స్‌లో అయితే వస్తది గైస్. సో, అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళిచ్చిన డేటాను మనం తీసుకోకుండా ఏం చేయాలంటే, జస్ట్ మనం మార్కెట్ ఆ రోజుకి ఎంత రేంజ్ వరకు ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది? మనం ఆల్రెడీ మార్చేసాం కదా! సో, డౌన్ సైడ్ అయితే 24,600 అప్ సైడ్ అయితే 25,000 ఈ 2 మనం మేజర్ రెసిస్టెన్స్‌గా చూసాం కాబట్టి, ఆ పర్టిక్యులర్ ఈ గ్యాప్‌లో ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ మాత్రమే మనం తీసుకొని కాలిక్యులేట్ చేసుకోవాలి గైస్. ఓకే. అంటే ఇక్కడ చూడండి. ఈ యొక్క 24,600 నుంచి అదేవిధంగా 25,000 సో, ఇక్కడి నుంచి ఈ యొక్క వాల్యూమ్‌ని అదేవిధంగా ఈ యొక్క వాల్యూమ్‌ని మనం కంపేర్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు మనం వాల్యూమ్‌ని మనం కాలిక్యులేట్ చేసామనుకోండి. 25,000 నుంచి 24,600 వరకు మనకి ఎంత కనిపిస్తుంది ఇక్కడ చూడండి. 16,00,000, ఒక 45,00,000, 28,00,000, 50,00,000, 50,00,000 అండ్ 33,00,000. అదే పుట్ సైడ్ చూసామనుకోండి అంతంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండదు. 11,00,000, 11, 34, 30 కేవలం ఇక్కడ మాత్రం ఉంది 61. మిగతాదన్నీ కూడా 30, 30, 16, 24 ఉంది. అంటే పుట్ కన్నా కూడా మనకు కాల్ సైడే ఇక్కడ మనకు హైయెస్ట్ వాల్యూమ్ అయితే ఇక్కడ జనరేట్ అయిందనమాట. అర్థమైంది కదా గైస్. అదేవిధంగా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఈ విధంగానే జస్ట్ మన నియర్ బై స్ట్రైక్స్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఇంట్రాడే ప్లేయర్స్‌కి అయితే బాగా యూజ్ అవుద్ది గైస్. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు నిఫ్టీలో ఉన్నటువంటి ఆప్షన్ చైన్ ఎలా స్టడీ చేయాలో మీకు తెలిసింది కదా! అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కేవలం మనకి ఈక్విటీ సంబంధించినటువంటి ఆప్షన్ చైనే కాకుండా కరెన్సీ సంబంధించిన ఆప్షన్ చైన్ గానీ, అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఎవరు చేయరనుకోండి. బాండ్స్ అవి ఉంటాయి. కమోడిటీ కాపర్ గానీ, క్రూడ్ ఆయిల్ గానీ ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. బట్ నేనైతే సజెస్ట్ చేసేది మన ఎన్ఎస్ఈ ఆప్షన్ చైన్‌లో ఓన్లీ ఈక్విటీకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. కమోడిటీ కావాలనుకుంటే మనకి ఎంసీఎక్స్ ఉంది. ఎంసీఎక్స్‌లో కూడా ఆప్షన్ చైన్ ప్రొవైడ్ చేస్తారు. దీనికన్నా కూడా అది చాలా ఫాస్ట్‌గా, యాక్యురేట్‌గా అయితే ఉంటది గైస్. బట్ మనకి ఈ యొక్క ఎన్ఎస్ఈలో అయితే కేవలం ఈ యొక్క నిఫ్టీ లేదా స్టాక్స్ ఆప్షన్ చైన్ మాత్రమే మీరు యూజ్ చేయండి గైస్. సో, ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఆప్షన్ చైన్ రిలేటెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! డెరివేటివ్స్ మార్కెట్‌లో మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్, మోస్ట్ యాక్టివ్ అండర్‌లయింగ్, సో, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో, ఇవన్నీ కూడా టాప్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే హైయెస్ట్ వాల్యూమ్ జనరేటెడ్ కాంట్రాక్ట్స్, అదేవిధంగా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, హైయెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమున్నాయో కాంట్రాక్ట్‌లు మాత్రం వీళ్ళు ఇక్కడ టాప్ ఈరోజు ట్రేడ్ అయిన కాంట్రాక్ట్‌లు వీటిలో ప్రొవైడ్ చేస్తారు. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డైలీ రిపోర్ట్స్ అండ్ హిస్టారికల్ రిపోర్ట్స్. మనం డైలీ రిపోర్ట్స్‌లోకి వెళ్ళామనుకోండి, మనకు ఎఫ్&ఓ రిలేటెడ్‌గా మనకు రిపోర్ట్స్ ఎవ్రీడే వస్తూ ఉంటే వాటిని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎఫ్&ఓ బావకాఫీ ఫైల్ ఉంది కదా! ఇదంతా కూడా డేటా అనాలిసిస్‌కి ఉపయోగపడుతుంది గైస్. ఇక్కడ మనకి న్యూ బావకాఫీ ఫార్మాట్ చేంజ్ అయిందనమాట మనకు. ఆ చేంజ్ అయిన బావకాఫీ ఫార్మాట్‌ని ఇక్కడ మనకు వీళ్ళు జిప్ ఫైల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ మనకి ఎఫ్&ఓ క్లయింట్ వైజ్ పొజిషన్ లిమిట్స్. సో, ఇది ఏంటంటే మనకి ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఆప్షన్స్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నారో అయితే ఈ యొక్క రిపోర్ట్‌లో ఉంటది గైస్. అయితే జస్ట్ ఇక్కడ మనకి రిపోర్ట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న దానికి మాత్రం నేను చెప్తాననమాట. అయితే ఈ రిపోర్ట్స్‌ని మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది అయితే అప్‌కమింగ్ వీడియోస్‌లో
నేను మీకు చూపిస్తాను గైస్. సో, ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే హిస్టారికల్‌గా మనకి కాంట్రాక్ట్స్ ఎక్స్‌పైర్ అయిపోతుంటాయి కదా! ఎక్స్‌పైర్ అయిపోయిన డేటా అనేది మనకు ఉండదు. రైట్? సో, వాటిని మీరు పర్టిక్యులర్ డేలో మనకి ఆ పర్టిక్యులర్ కాంట్రాక్ట్ ఎక్కడ సెటిల్మెంట్ అయిందో చూడాలనుకుంటే, మనం ఈ యొక్క హిస్టారికల్ రిపోర్ట్స్‌లో అయితే మనం చెక్ చేయొచ్చు గైస్. సో, ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వీడియో. మన ఆప్షన్స్ ఏ విధంగా స్టడీ చేయాలి, అదేవిధంగా డైలీ రిపోర్ట్స్ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మీకు కావాల్సిన టాపిక్స్ ఏదైనా ఉంటే మనకు కామెంట్ చేస్తే నేను వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట నెక్స్ట్ వీడియోస్‌లో అయితే. సో, ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.